This program is sponsored by KR Group, introducing exclusive Pan India Star Hotel concept. Get your free membership card worth 1 lakh, enjoy luxury stays, VIP privileges, and premium services across India. Don't miss out, claim yours today. హాయ్ వెల్కమ్ టు మస్తీస్ సినిమా 24 క్రాఫ్ట్స్. ఈరోజు తెలుగు మోషన్ పిక్చర్ టీవీ డిజిటల్ అండ్ వెబ్ సిరీస్ డ్రైవర్స్ యూనియన్ గురించి చాలా రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్తీగా ఉండే అసోసియేషన్. ఇప్పటికీ ఎన్నో యాప్లు వచ్చినా చేతి నిండా పని ఉందంటే కారణం ట్రస్ట్ వర్తీ అనే చెప్పాలి. చాలామంది ఆర్టిస్టులు వీళ్ళు వస్తేనే, ఈ డ్రైవర్స్ వస్తేనే వాళ్ళు కారు ఎక్కుతారు. ఎందుకంటే అంత సేఫ్టీ అండ్ సొంత మనుషుల్లాగా వీళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి. సో యూనియన్ యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి, అసలు ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది హైదరాబాద్లో, వాళ్ళ వెల్ఫేర్ ఎలా ఉంటుంది, వాళ్ళ సమస్యలు ఏంటి, లేకపోతే వాళ్ళు అచీవ్ చేసిన విజయాలు ఏంటి, అన్నిటి గురించి తెలుసుకుందాం. ఈరోజు మన మస్తీ స్టూడియోలో ఈ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారామ స్వామి ఉన్నారు. ఆయనతో చిట్ చాట్ చేద్దాం. సీతారామ స్వామి, నమస్కారాలు. స్వామి శరణం. సో ఈ డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్లో ఫస్ట్ అన్ని యూనియన్లు ఎల్బీ స్టేడియంలో ఉండేవి చాలా కాలం, 77 నుంచి అన్నీని. సో ఇంచుమించు ఫెడరేషన్ లాగా ఉన్న విభాగాలను చాలా ఉండి, సో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, డ్రైవర్స్ యూనియన్, డబ్బింగ్ యూనియన్ అన్నీ కలిసే ఒక హైదరాబాదు ఏదన్నా ఒక ఫిల్మ్ షూటింగ్ వస్తే దానికి సంబంధించిన సహాయ సహకారాలు, వాటిలో భాగస్వామ్యం వహించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఆఖరికి 91లో మీ డ్రైవర్స్ యూనియన్ ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత దీన్ని మరింత బలోపేతం చేయడం. ఎందుకంటే ఆ రోజుల్లో 85 నుంచి కూడా ఇక్కడ షూటింగ్లు వచ్చినప్పుడు మనం మద్రాస్ నుంచి వచ్చేటప్పుడు మేము ఇంకా రాలేదు, నేను ఇంకా రాలేదు, అప్పుడు చెప్పేవాళ్ళు అమీర్పేట అడ్డా దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది గ్రూప్ ఆఫ్ డ్రైవర్స్. మా సీనియర్ సభ్యులంతా మద్రాసు మన అమీర్పేట అడ్డ మీద వెహికల్స్ పెట్టుకునేటోళ్ళు. వాళ్ళే ఏకమైపోయి 85లో, అది 85లో ఒక 4-5 సంవత్సరాలు ఇలా అడ్డ మీద వస్తూ పోతూ మన మద్రాసు నుంచి వచ్చేటోళ్ళు టచ్లో ఉంటూ మన దీనికి ముఖ్య కారణము మన అమ్మగారు దాసరి పద్మ గారు, గురువు గారు దాసరి నారాయణ గారు. వాళ్ళ వల్ల ఈరోజు మా డ్రైవర్స్ యూనియన్ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆమె ఫోటో ఉండాలి ఈరోజు. ఎందుకంటే ఆమె వల్లనే ఈరోజు మా డ్రైవర్స్ యూనియన్ మద్రాసులో కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ 24 క్రాప్స్లో ఉన్నదంటే దాసరి పద్మ గారి చొరవ వల్లనే ఈరోజు మా 24 క్రాప్స్లో డ్రైవర్స్ యూనియన్ అనేది ఉన్నది స్వామి. సో ఆవిడ మద్రాసులో కూడా అక్కడ డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఉండేది ఆవిడ. అవునంట సార్. చాలా యాక్టివ్, వాళ్ళ వెల్ఫేర్ గురించి వాళ్ళ గురించి వాళ్ళకి చాలా ఆవిడ అంటే విపరీతమైన ప్రాణం ఇస్తారు అక్కడ డ్రైవర్స్. అవును సార్. అంటే అన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేసేది ఆవిడ. సో మన హైదరాబాద్లో కూడా ఆవిడ ప్రోత్సాహమే. అవును స్వామి. ఆమె ప్రోత్సాహం వల్లనే మనకు అప్లికేషన్ కూడా దాని తర్వాత 95 తర్వాత అప్లికేషన్ అయిపోయింది ఫెడరేషన్. 95 తర్వాత ఫెడరేషన్లో అప్లియేట్ అయింది. బట్ స్టార్ట్ అయింది 91లోనే. 91లో రిజిస్ట్రేషన్ స్వామి. ఓకే. మా సీనియర్ సభ్యులు ప్రభాకర్ గారని, నాగరాజు గారని, కృష్ణ గారు, సరియా గారు, మరి జిఎస్ లక్ష్మణరావు గారు, కృష్ణ మన రాధాకృష్ణ గారని, నరసింహారెడ్డి గారు, జమాలుద్దీన్ గారు, చాలా మంది సభ్యులు వాళ్ళంతా వెంకటేశ్వరరావు గారు. మాకు 96లో బిల్డింగ్ స్టార్ట్ అయింది స్వామి. బిల్డింగ్ దగ్గరికి వద్దాం. అసలు అప్పట్లో మీకు యూనియన్ సభ్యత్వం పొందాలంటే ఎంత రుసుము ఉండేది? అప్పుడు 250 రూపాయలు అంతే. ఫస్ట్ 250 రూపాయలు. నేను ఒకసారి 3500 విన్నాను. ఇప్పుడు ఎంత ఉంది మెంబర్షిప్ స్వామి? ఇప్పుడు 6 లక్షలు స్వామి. 6 లక్షలు. 6 లక్షలు అంటే కార్పస్ ఫండ్ కింద మేము దాన్ని చేస్తాం. ఆ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తాం. అందులో మెంబర్షిప్ ఫీ తక్కువే ఉంటుంది. బట్ కార్పస్ ఫండ్ ఆ ఫండ్ అంతా వాళ్ళ వెల్ఫేర్కి ఉపయోగిస్తారు. స్వామి. ఓకే. రిటైర్మెంట్ వచ్చేసి 20 సంవత్సరాలు చేసుకుంటే అతని ప్రజెంట్ సర్వీస్ చేసుకొని 20 సంవత్సరాలు ఉంటే 8,50,000 ఒక బంగారు ఉంగరం అరతులం గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్ ఇస్తాం స్వామి. ఓకే. అది 8,50,000 ప్లస్ ఉంగరం. 20 సంవత్సరాలు పూర్తవ్వాలి. పూర్తే తాను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటే అయితేనే. సో ఇప్పుడు 19 ఏళ్ళకి వెళ్ళాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అది క్యాన్సిలేషన్ కింద చేసి 3,75,000 ఇస్తున్నాం. చాలా లాస్ వస్తుంది అతనికి. లాస్ వస్తుంది. ఓహో, అందుకే అందరూ అలా చేసుకోరు. ఇంకా 19 ఏళ్ళ దాకా వచ్చిన వాళ్ళు ఆగుతారు అంతే. మీకు ఓన్ బిల్డింగ్ ఉందా ఇప్పుడు? ఇప్పుడు ఓన్ బిల్డింగ్ ఉంది స్వామి. 1985 తర్వాతనే మనకు 1996లో బిల్డింగ్ అయింది. ఇందిరానగర్ స్వామి. ఇందిరానగర్లో మన బావర్చి ఆపోజిట్ గలీలో. అది మన మీ ఆఫీస్ వరకు ఉపయోగపడుతుందా లేకపోతే అద్దెలు కూడా ఇచ్చారా? ఆఫీస్ మా ఓనర్ అసోసియేషన్కి అద్దెకి ఇచ్చాం. మిగతాది ఆఫీస్ హాల్ మీటింగ్ ఎన్ని వస్తాయి? అద్దెలో 15,000 వస్తుంది స్వామి. 15,000 అంటే మా ఓనర్స్ అసోసియేషన్ అని మా అనుబంధ సంఘానికి ఇచ్చామని.
ఓహో ఇచ్చారు 15,000 అద్దె వస్తుంది. అది వస్తుంది. సో మీకు ఇప్పుడు బత్త ప్రజెంట్ బత్తాలు అంటాం కదా కార్ షీట్ కాల్ షీట్ వచ్చి ఎంత స్వామి ఫస్ట్ కాల్ షీట్ వచ్చి 6 to 6 1265 రూపాయలు. 1260. ఓకే. అది సెకండ్ కాల్ షీట్ 69 హాఫ్ కాల్ షీట్ ఉంటే సగం వస్తుంది. సగం వస్తుంది సార్. ఓకే. సో ఒక 1800 1.5 కాల్ షీట్ ఉంటే 1800 వస్తుంది సార్. మా దగ్గర ఏమొస్తామంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న తర్వాత బయట వెళ్ళాడు స్వామి. ఇండస్ట్రీకి వచ్చినట్టే బయట అతను ఎంత ఇది ఉన్నా వెళ్ళాడు. నెలలు కానీ 2 నెలలు కానీ మన సినిమా స్టార్ట్ అయిందంటే మళ్ళీ సినిమాకి వెళ్ళడం కానీ మిగతా పనికి అక్కడ అలవాటు అయిన వాళ్ళు అక్కడ వెళ్ళరు. ఇప్పుడు ఇవాళ ఓబర్ అయి వచ్చాక కూడా మీకు చేతి నిండా పని ఉందని విన్నాను. ఉంది సార్. ఎలా సాధ్యం అంటే మా మీద నమ్మకమే సార్. అదే మా మీద నమ్మకమే. ఆర్టిస్టులు కూడా వాళ్ళకి అలవాటు అయిపోయారు అనమాట, ఇంట్లో మనుషులాక. అదే మా ఆర్టిస్టులు పెద్ద హీరోలు చాలా వింటున్నాం. వాళ్ళ ఆటోలో ఎక్కాడు, ఓబర్ ట్యాక్సీలో ఎక్కాడు, అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు, వింటా ఉన్నాం. అవును, ఆ సంఘటన మన సినిమా ఫీల్డ్ లో ఎప్పుడు అది వినలేదు ఎప్పుడు కూడా. అవును సార్, అలాంటి లేవు. సో ఆ నమ్మకమే అవును సార్. ఇంకా చేతి నిండా పని. అంతే. అవును, పని చేయని వాళ్ళు, సంవత్సరంలో పని చేయని వాళ్ళతోటి మీరు ఫైన్ కట్టిస్తారంట కదా? అంటే సార్ ఇప్పుడు మా దగ్గర 968 మంది ఉన్నారు సార్ స్ట్రెంత్. మనకి ఇప్పటికీ డ్రైవర్ షార్టేజ్ ఉన్నారు. ఇప్పటికి డ్రైవర్ షార్టేజ్ ఉన్నారు. ఆ షార్టేజ్ మూలాన మనం ఏమంటున్నాం అంటే పని చేయమన్నారు, మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, మీరు పని చేసుకోండి, మేము తీసేస్తామని చెప్పడానికి లేదు. రేబల్ రూల్ ప్రకారం తీసేస్తామని చెప్పడానికి లేదు. మీరు వచ్చి పని చేయండి, లేకపోతే ఇంత రుసుము కట్టండి, నాట్ వర్కింగ్ కింద కట్టండి. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మీరు మళ్ళీ రేపు రిటైర్మెంట్ కింద వాళ్ళు ఎవరో సంపాదించింది మీకు మేము ఇవ్వాల్సి వస్తుంది. వస్తాం కాబట్టి మీరు పని చేసుకోండి, మేము వెళ్ళిపోవని చెప్పడం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కండిషన్ పెట్టాం సార్. పెట్టారు. అది. సో ఇప్పుడు నెలకి ఎన్ని రోజులు పని చేయాలి? నెలకు 10 రోజులు పని చేయాలంటారు సార్. 10 రోజులు పని చేయాల్సిందే. ఓకే. ఇప్పుడు ఈ ఒక 12 నెలల్లో 10 నెలలు పని చేశాడు, 10 రోజులు ఒక 2 నెలలు 10 రోజులు పని చేయలేదు అనుకో, అప్పుడు కన్సిడరేషన్ ఇస్తారా? కొంచెం అతను పర్సెంటేజ్ ఆఫీస్ వస్తున్నట్టు పని చేస్తున్నట్టు జనాలందరికీ కనిపించాలి కదా. ఇతను ఎక్కడో ఉండి వ్యాపారం చేసుకుంటుంటూ వచ్చి మెరుపు తీగల వచ్చి వెళ్ళిపోతే బాగుండదు అనే ఉద్దేశంతో. అని అనేది ఒక సంవత్సరంలో 10 నెలలు పని చేశాడు మీ కండిషన్ ప్రకారం, నెల 10 రోజులు చొప్పున. అట్లా లేదు, ఒక 2 నెలలు పని చేయలేదు అనుకో, అప్పుడు యాక్షన్ తీసుకుంటారా? 2 నెలలకి 2 నెలలకి అనేది ఏముండదు, జనరల్ గా వచ్చిపోతూ చేస్తుంటే అతనికి పని వెతుకుతూ ఉంటే అది ఆటోమేటిక్గా అతను తెలిసిపోతుంటుంది పని చేస్తున్నట్టు అందరికి, జనాలందరికీ. మీలో ఉన్న నరేందర్ బయటికి వెళ్ళిపోయి ట్రావెల్స్ పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించాడు. ఇప్పుడు అతను కూడా మీ మెంబర్గా ఉన్నాడా? లేదు స్వామి. అప్పుడు ఫస్ట్ అతను మేము చూసినప్పుడు 93లో అతను పూలు అమ్మేవాడు. పూలు అమ్ముకుంటూ అతని ఇండస్ట్రీలో అతను ఒక్కదే డీసీఎం ఉండే. ఆ డీసీఎంతో ఈరోజు మా దగ్గర నంబర్షిప్ ఉంటూ డీసీఎంతో ట్రావెల్స్ పెట్టేసి సూర్య ట్రావెల్స్ అని పెట్టేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అతనికి 1,50,000 రూపాయలు అతనికి రిటైర్మెంట్ ఫండ్ ఇచ్చేసి కాదు, ఇప్పుడు అతను బయట బిజినెస్ చేసుకుంటూ కొన్ని 100 కోట్లకి ఎదిగిపోయాడు. అవునవును, మీ గ్రేటే కదా, మీ నుంచి గ్రేట్. అలాగే తర్వాత సిఎస్ కృష్ణ, ఇంకొక అతను కూడా బయట కృష్ణ స్వామి, సిసి కృష్ణ అని. కృష్ణ గారు కూడా దీంట్లోనే ట్రెజరర్ గా చేసి ఆయన ఫౌండర్ గానే. ప్రభాకర్ గారు, నాగరాజు గారు, సరియా గారు, ఈయన జిఎస్ లక్ష్మణరావు గారు, వీళ్ళంతా ఫౌండర్సే. ఫస్ట్ ప్రభాకర్ ప్రెసిడెంట్ మీకు? అవును స్వామి కదా. ప్రభాకర్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడా? యాక్టివ్గా ఉన్నాడు. అసోసియేషన్ లేడు స్వామి. ఆయన కూడా 1,50,000 ఇచ్చి సగౌరవంగా ఆయనకు ఆరోగ్యం చాలా కాలం క్రితం 2006-7లో వెళ్ళిపోయాడు. ఆయన మంచి గౌరవించి పంపించాను. తర్వాత ఇప్పుడు ఈ హెల్త్ సంబంధించి ఏదన్నా ప్రాబ్లం అయిందనుకో మెంబర్కి, అతనికి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా మనకి? ఇప్పుడు లేకపోతే మీరే హెల్ప్ చేస్తున్నారు అసోసియేషన్ నుంచి? ఇంతకుముందు లేదు స్వామి, ఇప్పుడు చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు దాకా ఎలా ఇలాగ స్వామి అంటే మా సభ్యుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నాడంటే, మన ఇంట్లో ఎన్ని గొడవలైనా కుటుంబ సభ్యునికి ఎట్లా అయితే ఏదైతే తాపత్రయపడతామో హాస్పిటల్లో ఉంటే ప్రతి సభ్యుడు అదే తాపత్రయపడి అతన్ని బతికించాలనేది ఎన్ని లక్షలైనా సరే ఆఫీస్ నుంచి చేసేస్తాం మేము. ఒకవేళ అది కూడా సరిపోకపోతే అదే స్వామి, ఇక్కడ ఏ 24 క్లాస్లో అలాంటిది ఎక్కడ లేదు స్వామి. మనం ఎన్ని లక్షలైనా సరే మేము ఆఫీస్కు పే చేసేసి ఆఫీస్ నుంచి కట్టేసి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ 1,500 మన తోచిన తలా కాస్త చేసేసి చాలా మందిని బతికించుకున్నాం అట్లా. అలా చేసేసి ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అంటే మన ఆఫీస్ నుంచి కాకుండా మన ఆఫీస్ నుంచే ఒక ఇన్సూరెన్స్ అనేది చేసేసి, ఇప్పుడు మీరు డైరెక్షన్ యూనియన్ వాళ్ళు కానీ మన అది ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళు కూడా చేశారు. దాని ఉద్దేశంతో మనమే ఒక ఇన్సూరెన్స్ పెట్టేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది చేస్తున్నాం. అది మంచిదే. ఇప్పుడు అన్నిటికీ
ఇన్సూరెన్స్ లేకపోతే కష్టం అవుతుంది. అవును స్వామి, చేస్తున్నాం అది ఫ్యామిలీ. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతి మెంబర్ యొక్క రెమ్యునరేషన్ అంటే బెత్తాలు వచ్చే దాంట్లోంచి మీ యూనియన్కి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి కదా వాళ్ళు. అవును స్వామి. అయితే ఎంత మనకు ఇస్తారు? ఆఫీస్కు అతను భర్త 1265 ఉంది స్వామి. దానికి పర్సెంటేజ్ 3% పట్టుకుంటాం. 3%. అలాగే ఎంత వస్తుంది నెలకి? నెలకు 1 లక్ష, ఒక నెల 7.5 లక్షలు వస్తుంది, ఒక నెల 6 లక్షలు వస్తుంది. అంటే మన షూటింగ్లు బట్టి స్వామి. అంతే, మన షూటింగ్ యావరేజ్ సార్ 7 lakhs వస్తుందంటే మీకు అసలు 7.5 బోల్డన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అవును సార్, అవును సార్. 15,000 రెంట్ అనేది నామకే వాస్తే అది. అవును సార్. బాయ్కి ఒక జీతం వెళ్తుంది మీ ఆఫీస్ బాయ్. అవును. సో మీ యూనియన్లో ఇప్పుడు అన్ని యూనియన్లోనూ సర్వీస్గా ఫీల్ అవుతారు, గీతాలు ఉండవు. మీరు జీతాలు పెట్టారంట కదా ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి. జనరల్ బాడీ ఆమోదంతో పెట్టారా ఇదంతా? జనరల్ బాడీ ఆమోదంతో 2010 నుంచి జరుగుతుంది స్వామి. 2010 నుంచే జీతాలు. అప్పుడు 15,000 నుంచి ఇప్పుడు ఒక్కొక్క సభ్యునికి, ఒక్కొక్క లీడర్కు 30,000 సార్. 30,000 రూపాయలు ముగ్గురికి. 30. మిగతా కమిటీ వాళ్ళకి ఉండదు, ఈ ముగ్గురికి ఉంటుంది సార్. ముగ్గురే ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి. అంతే. ఓహో, అది ఎందుకు వదల పెట్టారు? ఎందుకంటే అప్పటిదాకా లేదు కదా, జీతాలు లేవు. మీరు ఎలా పెట్టారు అంటే ఒక లీడర్ అనే వ్యక్తి వేరే దాని మీద ఇది కాకుండా, అట్రాక్షన్ కాకుండా, అతని కుటుంబం కూడా 100కి 200కి కకృతి పడకుండా అతని కుటుంబాన్ని కూడా పోషించుకోవాలనే ఉద్దేశంతో. అవును సార్, అతని కుటుంబాన్ని కూడా పోషించుకోవాలనే ఉద్దేశంతో ఆమోదంతో. అంటే ఎవరు ఏమనలేదు. సో మీలాగా వేరే అసోసియేషన్లో కూడా జీతాలు పెట్టారా? అప్పుడు అయినాయి సార్. ఇప్పుడు మా తర్వాత లైట్ మెన్స్ యూనియన్ అయింది, ప్రొడక్షన్ యూనియన్ అయింది. ఆ యూనియన్లు కూడా జీతాలు పెట్టుకున్నారు. సో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడానికి. అవును సార్. వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రాబ్లం మెయిన్ సార్. సో ఏదన్నా స్థలం కొన్నారా స్వామి? మేము 2012లో కొన్నాం స్వామి. కొన్ని 20 ఎకరాలు కొన్నాం అప్పుడు. 6 లక్షల ఏరియాలో మన సర్దానార్ విలేజ్ అని షాద్ నగర్ పక్కన. 20 ఎకరాలు అంటే మీకు ఇంచుమించు 900 మందికి ఈజీగా 200-300 గజాలు వస్తుంది. 100 గజాలు ప్లేస్ తీసుకుని ఆ ఉద్దేశంతో 20 ఎకరాలు తీసుకున్నాము. 34,50,000 రూపాయలు కట్టాము. ఎంబడే మేమేం చేసామంటే మా కాల పరిమితి అయిపోయిందని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ పని చేస్తారని అనుకున్నాము. వాళ్ళు ఆ పని చేయలేదు. దాన్ని 34,50,000 దాన్ని ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. కొన్ని అనివార్య కారణాల క్యాన్సిల్ అయిపోయింది. అది మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చిందా మరి అని ఒక 6-7 లక్షల రూపాయలు రిటర్న్ రాలేదు, ఇవ్వలేదు వాళ్ళు. అయ్యో, ల్యాండ్ అమ్ముకోవటం ఎందుకు? పెరుగుద్దే కదా ల్యాండ్, ఇప్పుడు పెరిగేదే కదా అని. అప్పుడు కొన్ని రాజకీయాలు జరిగినాయి సార్. కానీ ఉంటుంది. ఇప్పుడు 3-4 కోట్లు సార్. గతం అక్కడ 10,000 అవుతుంది. ఒక ఎకరం 3 కోట్లు ఉంటుంది. అవును మరి అయ్యో 66 కోట్లు అదే. అవును, ఇప్పుడు అదే ప్రతి ఒక్కరు అదే నెమరు వేసుకుంటున్నారు. అయ్యో, అదే ఆ రోజు ఉంటే బాగుండాలి. మేము అది చేసాం సార్ 2012లో. అప్పుడు నేను క్యాషియర్గా ఉన్నప్పుడు అప్పుడు చేసాం. సర్దానగర్ విలేజ్ అని షాద్నగర్ పక్క. షాద్నగర్కు 5 కిలోమీటర్స్. తర్వాత వచ్చిన కమిటీ అమ్మేసింది. అమ్మలేదు, క్యాన్సిల్ చేసేసింది. అయ్యో, అది సార్. మీ ఫండ్ ఎంత ఉంది ఇప్పుడు యూనియన్కి? ఇప్పుడు 9.5 కోట్లు సార్. బ్రహ్మాండం కదా. కరువే ఉంది, క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 25 ఎకరాలు కొనాలి పక్కన. అది చూస్తున్నాం స్వామి. ప్రతి ఒక్క సభ్యునికి 100 గజాలు ఇవ్వాలని చూస్తున్నాము. ల్యాండ్ కొనాలా, ఒకవేళ ఇక్కడ మన ఈ సరౌండింగ్లో బిల్డింగ్ కొని ఒక రెంట్లు వస్తే ప్రతి సభ్యునికి 8 లక్షలు కాకుండా 10 లక్షలు చేయాలి. 10 లక్షలు మన ఫెడరేషన్ ఉన్న వేరే అసోసియేషన్గా అద్దెకోవచ్చు మీరు. అది కూడా ఉంది సార్. అయితే మా సభ్యులు ఏమన్నారంటే, మెజారిటీ సభ్యులు ఏమన్నారంటే, మనకు బిల్డింగ్ ఏం అవసరం లేదు, ల్యాండ్ కొనుక్కోండి, ఫ్యూచర్లో పెరుగుతుంది. గతంలో స్థలం ఉంటుంది, అందరూ ఒక చోట ఉంటారు. గతంలో కూడా మనం పొరపాటు చేసినాం కాబట్టి ఇప్పుడు ఆ పొరపాటు చేయకుండా మరి స్థలమే కొనుక్కోండి. చాలా పెరిగిపోయింది సార్. అప్పుడైతే చాలా బ్రహ్మాండమైన. అదే మళ్ళీ చూస్తున్నాం సార్. కమిటీలో దానికి ఒక కమిటీ వేసేసి నిలబడి ఓకే చేస్తే స్థలాలు వస్తాయి కదా. అవును సార్. సో మీది మాకన్నా రిచ్ అసోసియేషన్ మీది. కొడితే 2 కోట్లే మాకు. అంటే రిచ్ కానీ స్వామి పనిలో మాత్రం మమ్మల్ని. అందరికి పని ఉంటుంది. 10 రోజులు కంపల్సరీ చేయకపోతే ఫైన్ కూడా వేస్తున్నారు కదా వాళ్ళకి. అంత పని ఉంటుంది. అవును సార్. సో ఇబ్బందులు ఏమి లేవు. ఇబ్బందులు అంటే వర్క్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి స్వామి. ఉన్నాయా? ఉన్నాయి స్వామి. సమస్యలు అంటే స్వామి మాకు లొకేషన్లో సరిగా ఫుడ్ ఉండదు స్వామి. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది స్వామి. అయ్యో, అదేంటి అంటే మాకు అందరితో కాకుండా సపరేట్ భోజనం ఏర్పాటు చేస్తారు స్వామి. అదేంటి అంటే భోజనం దగ్గర ట్రీట్మెంట్ సరిగా ఉండదు. అయ్యో, అందరం కలిసి తింటాం కదా. అంటే అన్ని డిపార్ట్మెంట్లు వేరు. జూనియర్ ఆర్టిస్ట్ తర్వాత మమ్మల్ని కూడా ఒక
సపరేట్ భోజనం ఏర్పాటు చేస్తారు స్వామి. ఆ విషయంలో నేను షూటింగ్ చేస్తే అందరూ కలిసేదండి. ఆ విషయంలో కొంచెం ఇది ఉంది సార్ మాకు. అయ్యో, కొంచెం అంటారు డ్రైవర్స్ అంటే సంబంధించింది అంటరాని వాళ్ళగా చూస్తారు. అయ్యో, అది ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు నేను ఎక్కడ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వింటున్నాను ఇది. ఇది నిజం స్వామి. ఇది మమ్మల్ని ఒక సపరేట్గా చూసారు అక్కడ. అది చాలా బాగా. మనం నెక్స్ట్ అదే సార్, మీరు ఈ విషయంలో కొంచెం మీరు చేయాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించింది. ఎందుకంటే యూనిట్ అంటే భోజనం విషయంలో కొంచెం మాకు సరైన, ఎందుకంటే ఒక డ్రైవర్ బయటికి వెళ్తాడు, అతను టైంకి భోజనం ఉండదు. అలాంటి సందర్భాలు ఎంతమంది పని చేస్తున్నారు, ఎవరు తిన్నారు, ఎవరు బయట పని నేర్చారు, వాళ్ళకి ఉంచాలనేది. అలాంటి సందర్భం కూడా ఎదుర్కొన్నాం సార్ మేము. కొంచెం మమ్మల్ని కొంచెం డీగ్రేడ్గా చూస్తారు. ఆ విషయం సైడ్ నుంచి, డైరెక్టర్ సైడ్ నుంచి అదేం ఉండదు. అలా అంటే మీ దాకా రాదు కదా సార్. మా దాకా రాదు. అక్కడ దాకా మీ దాకా వాళ్ళు అది కరెక్ట్ కాదు. దాని మీద మాట్లాడదాం. అది సార్. తర్వాత మణికొండలో స్థలం ఉండేదా మీకు? ఉండేది స్వామి. అది అమ్మేసి మేము ఇంతకుముందు ఉన్నప్పుడే అప్పుడు 2225 గజాలు ఉండే. ఆ ల్యాండ్ కొన్న టైంలో మేము అమ్మేసాము. దానికి 45 లక్షలకు అమ్మేసాము. లాభానికి అమ్మారు. లాభానికి అమ్మేసాము. కొనదానికి అమ్మేసి తర్వాత ఈ ల్యాండ్ కొందామని చేసాము. ఇక ల్యాండ్ క్యాన్సిల్ అయిపోయింది. ల్యాండ్ కొనండి. ఇప్పుడు మనుషులు పెరుగుతారు కానీ ల్యాండ్ పెరగదు కదా. అంతే ఉంటుంది ల్యాండ్. అదే చూస్తున్నాం సార్. నిజంగా రేపు పొద్దున్న మీరు 960 మంది, తర్వాత 1000 మంది అయ్యారు. వాళ్ళందరికీ 200 గజాలు ఒకరికి ఒకే చోట అన్ని చోట వస్తే బ్రహ్మాండం కదా. రిటైర్ అయ్యాక అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోవటము లేకపోతే మామూలుగా ఎక్స్పైర్ అవ్వటం జరిగిందనుకో, ఇప్పుడు వాళ్ళకి ఎలాగుంటుంది? 8.5 లక్షలు ఇస్తారు అంతేనా? లేదు సార్, ఇంతకుముందు 2010లో 10 కంటే ముందు 50,000 ఉండే. దాని తర్వాత 2010లో 1,50,000 చేశాం. చనిపోతే 1,50,000. దాని తర్వాత పెంచుకుంటూ 3 లక్షల నుంచి 4 లక్షల నుంచి ఇప్పుడు 7.5 లక్షలు ఉండే. ఇప్పుడు 10 లక్షలు చేసినాం స్వామి. చనిపోతే 10 లక్షలు ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు మొన్న జనరల్ బాడీ మీటింగ్లో పాస్ అయింది ఏంటంటే రిటైర్మెంట్కు 8.5 లక్షలు, క్యాన్సలేషన్ 3,75,000, ఎవరైతే అకాల మరణం పొందితే 11 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి అని చేశాం స్వామి. సో క్యాన్సిలేషన్కి ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే 20 ఏళ్ళకి ముందు 3,75,000 ఇస్తారు. వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతే, అంటే 20 సంవత్సరాలు పూర్తి అయితే రిటైర్మెంట్ ప్రకటించుకుంటే వాళ్ళు 8.5 లక్షలు ఇస్తారు. 8.5 లక్షలు ప్రజెంట్ 7.5 ఇచ్చారు. ఇప్పుడు 8.5. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి 11 లక్షలు సార్. అవును, మీ దాంట్లో స్టూడెంట్స్కి 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రైజ్ మనీ ఇస్తారు కదా, ఎలా? 9.5 వస్తే 90% మార్కులు వస్తే వారికి ప్రతి సంవత్సరం 30 మందిలకు పిల్లలు ఉత్తీర్ణులైన వారికి ఎంతమంది వస్తే ఎంత ఇస్తారు? 10,000 సార్. 15,000 సార్. 15,000 బ్రహ్మాండం. 15,000 మన సెలబ్రేషన్. నిజంగా బాగా చదివే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. 2015 ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఇంకా పెట్టలేదు స్వామి. అది పెట్టాలి. ఇంటర్మీడియట్ కదా అసలు. వాడు డాక్టర్ అవుతాడా, ఇంజనీరింగ్ వెళ్తాడా, బీబీఎంకి వెళ్తాడా? అది మేము జనరల్ బాడీలో ఉపయోగపడదు, ఎందుకంటే ఆ తర్వాత ఫీజులు ఎక్కువ ఉంటాయి. అవును సార్, ఆ జనరల్ బాడీలో మాట్లాడుకుని అది కూడా ఇంటర్మీడియట్ కూడా చేయండి. చాలా మంచి పని చేస్తున్నారు 10th ఎడ్యుకేషన్ పిల్లల కోసం. అంటే ఎంకరేజ్ అనమాట. అవును, అది దానికి బాగుంది. అది కొంతమంది ఫీజులు కట్టుకోలేరు అనుకో దాంట్లో, ఏదో స్కూల్ కాలేజీల్లో. అవును, ఒక అమ్మాయికి ఏదైనా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మేనేజ్మెంట్ కోటా వచ్చింది, 11 లక్షలు కట్టాలి. మామూలు మెయిన్ ర్యాంక్ వస్తే 60,000, 50,000, 30,000 ఉంటాయి. అవునవును. మేనేజ్మెంట్ కోటా వస్తుంది నెక్స్ట్. ఆ మేనేజ్మెంట్ కోటాలో 11, 12, 13 లక్షలు ఉంటాయి. అవును. అప్పుడు అలాంటి వాటిలో ఏమైనా హెల్ప్ చేస్తారా? అలా అది ఏం లేదు సార్. ఓన్లీ హెల్త్ విషయంలో ఎంతకనే, హెల్త్ కంటే ఎంతనే. మీలో ఒక అబ్బాయి డాక్టర్ అవుతున్నాడు, మీ అబ్బాయి అంటే మరి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. అది హెల్ప్ చేస్తే బాగుంటుంది, కానీ మనం 10th వరకే అయిపోయింది. 10th వరకు. ఇంటర్మీడియట్ కూడా చేయండి. ఓకే సార్. మెడిసిన్కి వెళ్ళిన అమ్మాయిలకు అబ్బాయిలకు కొంచెం హెల్ప్ చేయండి. ఓకే సార్. డాక్టర్ వస్తాడు మీ నుంచి. ఓకే సార్, మీరు చెప్పిన పాయింట్ మేము జనరల్ వాళ్ళు ఓకే, మీరు చేస్తున్నారు, ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మంచి పనులు కదా, మెంబర్స్కి ఉపయోగపడే. బయట వాళ్ళకి చేయట్లేదు కదా. సో ఇంకా ఇప్పుడు స్థలం చూస్తున్నారు. చూస్తున్నాము. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఎవరైనా సభ్యుని కూతురు కానీ పెళ్లిళ్ళకి కూడా ఇస్తారంట కదా, కూతురుకో కొడుకు. రాష్ట్ర ప్రభుత్వము
116,000 ఇస్తే మేము కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము అదే కళ్యాణ లక్ష్మి పేరు మీద 25,116 ఇస్తున్నాం. మీరు ఇంకో పేరు పెట్టండి, గవర్నమెంట్ పేరు మీకెందుకు, వాళ్ళు ఇస్తారు కదా. అదే అంటే అదే కంటిన్యూ అవుతుంది. అదే అదే సార్, 25,000 ఇస్తారు. కొడుకైనా కూతురైనా. సో నెక్స్ట్ ఇంకొక అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయింది, ఒకరికే ఇస్తారు. ఒకరికే. ఇంతకుముందు ఆడపిల్లలకే ఉండే, అది ఆడపిల్లలు లేని వాళ్ళు ఫీల్ అయ్యి అంటే ఎవరికైనా ఒకరికి వేయాలని చెప్పేసి మళ్ళీ జనరల్ బాడీలో పాస్ చేస్తారు. ఇద్దరు పిల్లలకి మీరు చేయరు ఒకరికి. ఆ విధంగా జనాభా నియంత్రణ ఒకళ్ళనే కనండి అని చెప్తున్నారా? అదే అంటే అందరికీ వర్తించాలనే ఉద్దేశంతో. బాగుంది. సో మీ వెల్ఫేర్ అంతా కూడా బాగుంది. అసలు ఒక మన సభ్యుణ్ణి ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఎన్ని లక్షలు ఇచ్చినా సరే కాపాడుకోవడం అనే మోటివేషన్ బాగుంది. అప్పుడే కదా అంత మన కుటుంబం అనుకుంటాం. సో బ్రహ్మాండం, మీ ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంది, చేతి నిండా పని ఉంది. పని చేయని వాళ్ళకి అసలు మీరు ఫైన్ వేయడం అనేది ఏ స్టేషన్ ఉంటుంది, మీదే ఉంటుంది. ఇప్పుడు 50,000 సార్, ఇప్పుడు 50,000 సంవత్సరానికి పని చేయకపోతే 50,000 కట్టాల్సిందే సార్, ఎందుకంటే పని చేసుకోమని పని ఉంది కాబట్టి. షార్టేజ్ ఉన్నారు డ్రైవర్. సో ఇప్పుడు ఏ బేసిస్ మీద మెంబర్షిప్ ఇస్తారు? 6 లక్షలు ఎవరు కట్టిన ఇచ్చేస్తారా? సింగిల్ లేడీ స్వామి. ఎవరంటే అతను డ్రైవర్ నడిపే, అతనికి డ్రైవర్ వచ్చి ఉండాలి, మంచి సీనియర్ సభ్యులు. ట్రయల్స్ చేయమంటారా? అంటే సీనియర్ సభ్యులే వస్తారు ఇక్కడ, మన సభ్యుడికి తెలిసిన వాళ్ళే వస్తారు ఇక్కడికి. రికమెండ్ చేయాలి ఎవరో అంతే. ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ రికమెండ్ చేశాడు అనుకో, కన్సిడర్ చేస్తారా? అదేం లేదు. ప్రొడ్యూసర్ చంటి గారు మేము చంటి గారు చేస్తేనే చేయలేకపోయినా మాది ఒక బాధ. అంటే జనరల్ బాడీలో తీర్మానం చేసాం కాబట్టి ఇంకో డ్రైవరే రికమెండ్ చేయాలి అంతే. అంటే తక్కువ చేయడానికి. ఓకే, అలా ఫిక్స్. ఇప్పుడు ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. మరి చాలా సరిపోవట్లేదు, షార్టేజ్ అన్నప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అంటే మేము స్ట్రెంత్ పెట్టుకున్నాము, ఈ 616, 968 వరకు ఇవ్వాలి. ఈ పని చేయని ఎవరైతే పని చేయనున్నారో 50 మెంబర్స్ వరకు ఉన్నారు నికాచ్గా, వాళ్ళ ప్లేస్లో ప్లస్ పోయిన వాళ్ళకు డెత్ అయిన వాళ్ళ ప్లేస్ 960కే ఫిల్ చేస్తుంటారు అని అనుకుంటాం. మేము పెట్టుకున్నారు. మరి షార్టేజ్ ఉన్నప్పుడు ఇంకొక 40 మంది పూర్తి చేస్తే 1000 మంది అవుతారు కదా, పని ఉంది కదా. అదే చెప్తున్నాం, మేము పని చేసుకోమంటున్నాం. మేము మీరు పని చేయండి, మేము తీసేయండి. లేబర్ యాక్ట్ ప్రకారం కొత్త వాళ్ళకు అంటే 6 లక్షలు అందుకోసం పెంచాం మేము. ఓకే, మెంబర్షిప్ మాకు కాదు, వెహికల్ కన్నా ఎక్కువ అంటే ఇక్కడ కార్పస్ ఫండ్ ఉంది ఇక్కడ. ఉంది సార్, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మళ్ళీ 6 లక్షలకు 2.5 లక్షలు వేసేస్తున్నారు. అవును, జాయిన్ అయినప్పుడు అందరికీ మరి జాయిన్ అయిన తర్వాత అతను మనోడు అయిపోయింది, కుటుంబ సభ్యుడు అయిపోయాడు. అట్లా మరి 6 లక్షలు అందరూ కట్టగలుగుతారా ఇప్పుడు ఈ రోజుల్లో? కట్టిన వాళ్ళే మేము మెంబర్షిప్ ఇవ్వడం లేదు, కానీ ఒక నిబంధన పెట్టుకున్నాం అంతే. అంతే, ఇవ్వమని చెప్పకుండా. అదే, సో పొమ్మనకుండా పొగ పెడుతున్నారు 6 లక్షలు చేసి. అదే, అది కార్పస్ ఫండ్, అది దాన్ని వాళ్ళగా ఉపయోగిస్తారు. అంత బాగానే ఉంది. సో మీ అసోసియేషన్లో చేతి నిండా పని ఉండటం, పని స్వామి. ఇంకోటి అయితే కొన్ని బ్యానర్లు ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకుంటున్నారు స్వామి, కొంచెం అది కూడా కొంచెం మీ ద్వారా చేయండి స్వామి. ఎన్ని పెట్టుకోవచ్చు మామూలుగా రూల్ ఉంది కదా మీకు? అది స్వామి ఛాంబర్లో వచ్చిందంటే ప్రొడ్యూసర్ వెహికల్ అయినా సరే దాని మీద యూనియన్ డ్రైవర్ అని ఉండాలి సార్. అంటే ఆ రోజుల్లో అగ్రిమెంట్లో ఉంది సార్, ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో పెట్టారు 2 వెహికల్స్ మాత్రం, అదేం లేదు సార్, పెట్టుకోవచ్చు. ఏదన్నా డ్రైవర్ యూనియన్ డ్రైవర్ ఉండాలని పెట్టారు. వెహికల్ కూడా ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీద ఉండాలి అని. దాంట్లో ఏం చేస్తున్నారు, కొంతమంది క్యాషియర్ అనో మళ్ళీ వాళ్ళ బంధువులను, కొంతమంది మీలాంటి వాళ్ళు కాకుండా చిన్న డైరెక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళే సొంతంగా బండి లీజ్కి తీసుకొని నా బండి అని చెప్పేసి అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు డ్రైవర్కి ఓన్ బండే ఉండాలా? అంటే మన ఫెడరేషన్ 24 క్లాస్ నిబంధన ప్రకారం అయితే మన డ్రైవర్ గురించి మాట్లాడుతున్నాం స్వామి. అదే, డ్రైవర్కి ఓన్ బండే ఉండాలా, వేరే వాళ్ళ బండి తీసుకోవచ్చు అతను డ్రైవర్? అంటే ఇప్పుడు ఒక అసోసియేషన్ ఉంది కాబట్టి వెహికల్ ఓనర్ అసోసియేషన్ అని ఇంకోటి మా అనుబంధ సంఘమే ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్ ఓనర్స్ ఎప్పుడు కూడా కార్మికులు కాదు, డ్రైవరే కార్మికుడు కాదంటే దాంట్లో ఓనర్ కమ్ డ్రైవరే ఉన్నాడు, అందులో నంబర్షిప్ తీసుకున్నాడు. ఓకే, అంటే మాకు వేరే వ్యాపారం లేదు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మేము మీతోని ఫైట్ చేస్తున్నాం. అదే అంటే ఓనర్స్ అసోసియేషన్ అనేది మనం ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే ఓనర్ షుడ్ బి ఇన్వెస్టర్. అంటే నేనే ఓనరు, నేనే డ్రైవర్ను. అది ఓకే, అట్లా దానికోసం మేము డ్రైవర్కే ఓన్ వెహికల్ ఉంటే డెఫినెట్ గా అది చేస్తాం. బట్ వేరే బయట వాళ్ళది వాళ్ళు ఏదో ఓనర్స్ అసోసియేషన్ పెట్టుకుని వాళ్ళ వెహికల్స్ వాళ్ళు అనేది కరెక్ట్ కాదు కదా, వాళ్ళు కార్మికులు కాదు కాబట్టి. కార్మికులు ఏర్పడి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఓనర్స్ అసోసియేషన్ అట్లా దానికి సపరేట్ చెక్ వస్తుంది ఆఫీస్కు. ఓహో,
మన కంపెనీ సపరేట్ డ్రైవర్స్ యూనియన్కి ఒక చెక్ ఇస్తుంది, ఓనర్స్ అసోసియేషన్కి ఒక చెక్ ఇస్తుంది. వస్తుంది ఓనర్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించారు, ఫెడరేషన్ లో లేదు అది. లేదు, ఫెడరేషన్ లో డ్రైవర్స్ యూనియన్ మన ఓనర్ అసోసియేషన్ ఉండదు. లేదు. ఓనర్ అంటే రిచ్ అని వెహికల్ ఉందంటే. అవును, మన డ్రంక్ అండ్ డ్రైవ్ అప్పుడు ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే అడౌట్ చేస్తుంటారు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అంతా, చిన్న చెక్ పోస్టులు పెట్టి అందరినీ చెక్ చేయటం. మరి మీరేంటే ఎప్పుడు బ్రీత్ అనలైజర్ పట్టు తిరుగుతుంటారంట స్పాట్లు? నేనే స్వామి. అవును, అదే నేనే మిషన్ కొనుక్కున్నాను. ఎందుకంటే డ్రైవర్ అంటే మనకు ప్రతి ఆర్టిస్ట్ని మనం ఇంటికి తీసుకెళ్ళాలి, వాళ్ళని భద్రంగా తీసుకెళ్ళాలి. నా నమ్మకం కాబట్టి ఏం జరిగినా ఇండస్ట్రీ బండి ఎక్కడైనా తాగి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అది మొత్తం ఇండస్ట్రీ, ఒక్క డ్రైవర్ చేసిన ఇండస్ట్రీ మొత్తం వస్తుంది. సినిమా షూటింగ్ బండి అంటే అవును వస్తుంది. ఆ ఉద్దేశంతో క్రమశిక్షణ కోసం ఎవరైనా మద్యం సేవిస్తే వారికి 5,000 రూపాయలు. 5,000 మొదటిసారి 5,000, రెండోసారి 10,000, మూడోసారి 25,000, నాలుగోసారి వేస్తే అతనికి సస్పెండ్. నాలుగోసారి సస్పెండ్ చేస్తాం. 3 సార్లు తప్పులు క్షమిస్తాం అంటే జరిమానా చేసి క్రమశిక్షణ కోసం, ఆఫీస్ ఫండ్ కోసం కాదు. నువ్వు వస్తున్నావని ఇన్ఫర్మేషన్ ఉంటుందా తాగిన వాళ్ళకి? వచ్చేస్తున్నాడు అట్లా సీక్రెట్ మెయింటైన్ చేస్తాం. సో నువ్వు స్పాట్కి వెళ్ళావంటే నైట్ కూడా వెళ్తాం. నైటే దొరుకుతారు. నైట్ కూడా 2 గంటలకు కూడా వెళ్తారు. వెళ్ళి అది కూడా మా మీద ఆరోపణ వచ్చి మమ్మల్ని పండుకొని లేపుతున్నారు, మమ్మల్ని ఒక 90 కూడా వేసుకునేరా, మాకు నైట్ పొద్దున వరకు షూటింగ్ ఉంటుంది, మేము ఏం చేస్తామని. మనం ఏంటంటే నిన్న అమీరాజ్ గారు చెప్పారు, మీ డ్రైవర్లు కొంచెం తాగుతున్నారంట, గతంలో తాగేటోళ్ళు గారు ఇప్పుడు తాగుతున్నారు అని అంటే, లేదు స్వామి మేము ఇప్పుడే మిషన్ కొనుక్కున్నాం, మేము అప్పటికంటే ఇప్పుడే కంట్రోల్ చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. సో స్పాట్కి వచ్చాక డ్రైవర్లు అందరం దింపేశాక మూలకి వెళ్ళిపోయేవాళ్ళు. అదొకారు ఇదొకారు అంటే మధ్యలో పెట్టి ప్యాకెట్లు ఆడుతుండేవారు. ఇప్పుడు వచ్చాక అది కూడా కంట్రోల్ చేసేవాళ్ళు. అంటే ఒక 10 years నుంచి లేదు స్వామి. 10 years నుంచి అంతకుముందు ఆడేటోళ్ళు క్లబ్లన్నీ బంద్ చేశారు. అంతకుముందు ఆడేటోళ్ళు అప్పుడు చూసుకోండి అసిస్టెంట్ ఉన్నప్పుడు అప్పుడు పట్టించుకుంటారు, పని ఉండదు పాపం. పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళంటే వెళ్ళేవాళ్ళు. ఒకసారి షూటింగ్ స్పాట్కి అతను తీసుకొచ్చాక అక్కడే దొరుకుతుంటే రోజంతా పెద్ద పని ఉండేది కదా వాళ్ళకి. అవును, ప్యాకెట్ ఆడుతూ ఉండేవారు. ఇప్పుడు అది కూడా కంట్రోల్ 10 సంవత్సరాలు. సో డిసిప్లిన్ 4 పాదాలు నడుస్తుంది సీతారామ స్వామి వచ్చాక. అంటే మేము ముందు కూడా 8 నెలలు అవుతుంది. అంటే మా బాడీ ఏదున్నా ఎవరు వచ్చినా. నువ్వు చాలా సార్లు ఉన్నావు కదా ట్రెజరర్ గాను? ఉన్నాను సార్. నేను ఓనర్ అసోసియేషన్ లో 5-6 సంవత్సరాలు ఉన్నా. దాంట్లో కూడా డ్రైవరు ఓనర్ అని కాకుండా అన్ని పనులు చేస్తాను. ఓనర్ దాంట్లో ఉన్న సెక్రటరీగా ఉన్నా, దాంట్లో డ్రైవర్స్ యూనియన్ పనులు చేసేది అన్ని మనయే అనేసి ఫెడరేషన్ కూడా మనం కలుపుకుపోయి వెళ్ళిపోయాం. అట్లా. సో చాలా బాగుంది, డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో నిజంగా ఆర్టిస్టులకు కానీ వేరే డైరెక్టర్లు వాళ్ళకి కానీ మన కంపెనీ యూనియన్ డ్రైవర్స్ అంటే నమ్మకం. అంతే సార్. వీళ్ళు మన మనుషులు మనం జాగ్రత్తగా చూస్తారు, ఎటువంటి తప్పు చేయరు అనేది. సో అది మీ డిసిప్లిన్ వల్ల బాగా మెయింటైన్ అవుతుంది. 100%. అలాగే నెలకు ఒక 7.5 లక్షలు కేవలం వాళ్ళు సంపాదించే బత్తాల నుంచే అమౌంట్ డ్రైవర్ కష్టార్జితం నుంచి. నిజంగా హెవీ వర్క్ కదా, డే అండ్ నైట్ వర్క్ చేస్తారు. మిగతా పనులు కూడా కల్పించుకుంటారు వచ్చి. షూటింగ్ అంటే మన మనుషులు కాబట్టి ఊరికి నేను డ్రైవర్ కదా అక్కడ కూర్చోడు, వచ్చి అవన్నీ మన యూనిట్ లాగా కలిసిపోతాయి. సో చాలా బాగుంది స్వామి. బాగుంది స్వామి. కొంచెం మీరు కూడా మీ ద్వారా ఛాంబర్ వాళ్ళు కూడా తెలియజేసి కొంచెం మాకు ఇంకా చాలా ఉన్నాయి. పేమెంట్లు సరిగా రావట్లేదు. పంచాయతీ ఉండేది పేమెంట్ సరిగా రావట్లేదు కూడా న్యాయమైన కోరికలు తీర్చుతారు. పేమెంట్ సరిగా రావట్లేదు స్వామి, నెల అవుతుంది. కొన్ని నాకు తెలిసి పెద్ద కంపెనీలే పెండింగ్ పెడితే చిన్న చిన్న కంపెనీలు బాగా వసూలు చేస్తారని కరెక్ట్ అనేది ఇస్తున్నారు స్వామి. ఒక్కరి వల్ల అందరికి అదే చెప్పుకుంటున్నారు, పలానా ఆయన ఇస్తున్నాడా మీకు అని చెప్పుకుంటున్నారు స్వామి. అదే ఉదాహరణ అవుతున్నారు. దాని ఉదాహరణ తీసుకొని మిగతా వాళ్ళు అలా చేస్తున్నారు. అది కూడా మీరు కొంచెం ఫెడరేషన్లో కానీ ఛాంబర్లో కానీ కొంచెం వాళ్ళ దృష్టి తీసుకొచ్చి డైలీ వేజెస్కి ఏదైతే ఉన్నదో అది తొందర డైలీ వేజెస్ కింద వస్తుంది. మా డైలీ వేజెస్కే, కానీ నెలలు 15 రోజులు 20 రోజులు అవుతుంది అట్లా. అవునా? నెలలు అవుతుంది. 6 నెలలు కూడా ఇవ్వలేదని ఉన్నాయి కొన్ని కంపెనీలు. తప్పక వెళ్తాం సార్, సినిమాలు ఉంటాయి కాబట్టి మేము గొడవడలేము సార్. వేరే సినిమా ఉందంటే మరి అక్కడికి వెళ్ళాం సార్ అన్నారు. అవును, నేను వాళ్ళకి మేనేజర్ చెప్పాను, ఎందుక ఈ ఉసురు డైలీ వేజెస్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే, అతను అంటాడు ఇవ్వాలనే వస్తుంది సార్ యొక్క అమౌంట్, ఒక 1 crore వస్తుంది, 4 సినిమాలు జరుగుతుంటాయి, ఇద్దాం అనుకుంటాడు ఆయన. అందులో ఒక హీరో ఫోన్ చేస్తాడు, ఒక 1 crore కావాలంటే అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ లేట్ అవుతుంది, ఇలాంటివి చెప్పారు కారణాలు. ఏ కారణాలు చెప్పినా డైలీ వేజెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తే పాపం దాని మీద కదా ఆధారపడి ఉంటారు.
అది కొంతమంది కొంచెం ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆ విషయం. అంటే ప్రొడ్యూసర్ ఏమంటాడు స్వామి, అక్కడ క్యాషియర్ అనే వ్యక్తి లైట్ మ్యాన్లకు ముందు ఇస్తాడు, ప్రొడక్షన్కి ఇస్తాడు, డ్రైవర్స్కి ఆపేస్తాడు. అక్కడ కూడా ఆ పేమెంట్ల వరకు కూడా మా డ్రైవరే చిన్న చూపు. మాట్లాడదాం లేదు అది స్వామి, అది ఇష్యూలు అయ్యి మాట్లాడే ఆ క్యాషియర్లు అందరితో సార్ మెయిన్ క్యాషియర్ స్వామి. మరి ప్రొడ్యూసర్ అంటే దేవుడు, అదే ఆయనకు డ్రైవర్ విషయంలో లేదు. కానీ నేను చాలాసార్లు కలిశాను స్వామి, ఆ పెద్ద ప్రొడ్యూసర్లు కూడా కలిసి మాట్లాడితే నేను చెప్పాను కదా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోయారు. మేము ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళే ప్రొడ్యూసర్ గారే ఫీల్ అయిపోయారు. ఒక్కో చోట ప్రొడ్యూసర్ క్యాషియర్ వల్లనే ప్రాబ్లం, కొంతమంది క్యాషియర్ యాప్ చేయడం ఉంది, క్యాషియర్ వల్లనే. అవన్నీ ఏముందో వచ్చాను మీటింగ్లో అన్ని రిజాల్వ్ చేయొచ్చు చిన్న విషయాలు. మీకు పెద్ద పెద్ద ఇష్యూలు కాదు, కాకపోతే ఫుడ్ రాకపోతే ఫైనాన్స్ అని కాదు, ఇల్లు గడవలాలు, ఫుడ్ పెట్టేటప్పుడు మమ్మల్ని అదే చాలా సపరేట్ చేస్తున్నారు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి అది డెఫినెట్గా మాట్లాడాలి. అది చాలా ఉంది సార్. అది తర్వాత కొంతమంది క్యాషియర్లు ఎవరైతే అందరికి ఇచ్చి మీరు జాబ్ చేస్తారు, లేకపోతే కొన్ని ప్రొడ్యూసర్లు జాబ్ చేస్తారు, అవన్నీ ఒకసారి డిస్కస్ చేసి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళదు సార్. ప్రొడ్యూసర్ ముందే షెడ్యూల్ వేసుకు పెట్టుకున్నప్పుడు ఎవరికి ఇంత ఇంత చేస్తాడు. క్యాషియర్ అనే వ్యక్తి దీంట్లో డ్రైవర్ తర్వాత ఇవ్వచ్చులే అదే అంతగా అదే ఉంటారు కొంతమంది, నువ్వు మేనేజ్ చేయని చెప్పి ఉంటారు, అది ఆ బ్యాడ్ అంతా ఇతను వేసుకుంటాడు, ఇలాంటివి కూడా ఉంటాయి. అదే సార్, జరుగుతుంది మాకు రోజు ఫెడరేషన్ మాకు గొడవలు ఈ విషయంలో మీరు ఇప్పిస్తలేరు చేస్తలేరు అని జరుగుతుంది. అవును, ఒక పెద్ద కంపెనీ గురించి మన పంచాయతీ అయింది కదా, అంతా వెళ్ళి 10 కాడి నుంచి ఆ రోజంతా పట్టింది అందరికి పేమెంట్లు ఇప్పించాలి, జరుగుతుంటాయి. అదే మీ పేమెంట్ల విషయంలో కొంచెం మీరు కూడా డెఫినెట్గా మన వాళ్ళు బాగానే అమరాజు వీళ్ళందరూ బాగానే మాట్లాడి చేశారు. అదే డెఫినెట్గా అలాంటిది ఉంటే మనం కూడా దిగి మాట్లాడి చేద్దాం. సో చాలా సంతోషం స్వామి డ్రైవర్స్ యూనియన్ గురించి, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ గురించి బయట వాళ్ళకి చాలా మంది చాలా విషయాలు తెలియదు, ఇండస్ట్రీలో కూడా చాలా మంది తెలియదు. సో అందుకే ఈ కార్యక్రమం 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు, ఎంత కష్టపడతారు, వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ మెంబర్స్ని కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటారు. నువ్వు అన్నావు కదా యూనియన్లో వాళ్ళు ఏదన్నా హాస్పిటలైజ్ అయ్యి లక్షలు అవుతుంటే కూడా ఎన్నైనా పర్లేదు మనం బ్రతికించుకోవాలనుకున్నాను. అది నిజంగా స్పిరిట్, యూనియన్ స్పిరిట్. ఆ ప్రతి మెంబర్ని మన ఫ్యామిలీ మెంబర్ ఉంటాం, చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి సమయం పొద్దున మేము ఫస్ట్ అందరికన్నా మొదలు వచ్చేది డ్రైవర్, మీరే లేవాలి, మీరే పికప్ చేసుకోవాలి, మేనేజర్ తీసి పొద్దున దింపి ఇంటికి వెళ్తారు. అది చాలా హార్డ్ వర్క్. 6 to 6 దాని ముందు 2 hours ముందు మీరు రెడీ అవ్వాలి. 2 hours 6 తర్వాత ఇంకో 2 hours 14 గంటలు పని చేస్తున్నట్టు ఒక కాల్ షీట్ కి. అదే అది కనిపించట్లేదు ఎవరికి. కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించట్లేదు. ప్రొడక్షన్ బాయ్స్ కానీ మీరు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ మీరు సార్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేనేజర్, ఒక ప్రొడక్షన్, లైట్ మ్యాన్ కూడా వాళ్ళు కూడా ముందు లేవాలి, వాళ్ళు యూనిట్కి వెళ్ళాలి, అన్ని ఎక్కించుకోవాలి, వచ్చి దించి రెడీ చేయాలి, అంతే. ఇప్పుడు చాలా మంది ఇందులో 10 యూనియన్లు నాకు తెలిసి ఆ 6 to 6 కాల్ షీట్ పేరే కానీ దాని ముందు 2 గంటలు, దాని తర్వాత 2 గంటలు కష్టపడాల్సిందే. అంటే ఇంచుమించు 16 గంటలు అవుతుంది మరి. సో చాలా సంతోషం, డ్రైవర్స్ యూనియన్ చాలా ప్రోగ్రెసివ్గా అందరికి చేతి నిండా పనులుంటూ పని చేయని వాళ్ళకి ఫైన్ వేయటం, ఎందుకంటే పని ఉంది కాబట్టి అదంతా బాగుంది. మీ యూనియన్ నుంచి వెళ్ళిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ట్రావెల్స్ పెట్టుకుని, అలాగే రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించిన వాళ్ళు, మీకు అందరికి గౌరవం. సో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళావు కదా, మన యూనియన్కి ఏదైనా చెయ్యని మోటివేట్ చేయండి, ఇంకా మంచి పనులు చేస్తారు డెఫినెట్గా. మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇదిగో పలానా మీరు ల్యాండ్ కొన్నప్పుడు ఇంకోటప్పుడు హెల్ప్ అడగండి. ఇప్పుడు మా అసోసియేషన్ మేము స్టార్ట్ వచ్చాక అందరు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాం అనుకున్నాం, మనకు చాలా తక్కువ ఫండ్ ఉంది, సో బయటే కలెక్ట్ చేయాలి. సార్ మీరు ఎంత చేశారు? మేము ఒక 57 lakhs ఎంతో 712 మెంబర్స్కి విత్ ఫ్యామిలీ, అంటే మొత్తం 2020 మెంబర్స్, 2200 మెంబర్స్ దాకా ఉంటారు అందరూ కలిపి. సో 57-58 lakhs మనకి వచ్చింది, చాలా తక్కువకి ఇచ్చారు. ఓరియంటల్ చేసాము. ఇది ఎంత సార్? ఇది 3 lakhs క్లెయిమే. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే ఏ జబ్బు ఏదేది అన్నీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో డే 1 నుంచి అన్ని సర్వీసులు వస్తాయి. అదే హెల్ప్ ఇందులో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో. నేను ప్రైవేట్కి కట్టాను అనుకో, అంటే మా ఫ్యామిలీకి నేను కట్టాను అనుకో, ఒక్కొక్క క్రానిక్ డిసీజులు రావు, దానికి 2 years 3 years అలా పడతాయి కొన్ని ఇందులో కలవాలంటే. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇదే చాలా అడ్వాంటేజ్, అన్నీ వస్తాయి.
సో చెయ్యండి, అది మేము మంచి 7 లక్షలు చేయాలనుకుంటాం స్వామి. చేయండి, మంచి కొటేషన్ అడగండి. ఆ, ఏది సర్వీస్ బాగా ఇస్తున్నారు, సర్వీస్ చూడాలి ఎలా ఇస్తున్నారు, ఆ, అలాగే వాళ్ళు ఎంత తక్కువకి మనకి క్లెయిమ్కి ఇస్తున్నారో అది చూడాలి, ప్రీమియం ఎంత తక్కువకి ఇస్తున్నారు అదే సార్. అది కూడా చూడండి. ఏదైనా ఉన్నా మేము డైరెక్ట్ అసోసియేషన్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇందులో మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఓకే సార్, మిమ్మల్ని అవసరం అంటే మిమ్మల్ని పిలుస్తాను. ఓకే, చాలా థ్యాంక్స్ సీతారామస్వామి. సంవత్సరం సార్. ఇది డ్రైవర్స్ యూనియన్ మోషన్ పిక్చర్, టీవీ, డిజిటల్, వెబ్సైట్ ఏది వదిలిపెట్టేది, ఏ ప్లాట్ఫామ్లో పనిచేసినా వీళ్ళు ట్రస్ట్ వర్తీగా ఎక్కడ కూడా ఎటువంటి డిసిప్లిన్ తప్పకుండా అది మెయింటైన్ చేస్తూ ఒక నమ్మకం, వెబ్ సిరీస్ చేసినా ఏం చేసినా వీళ్ళని మనం వీళ్ళ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పటిదాకా ఒక ఇన్స్టెంట్ ఒక సినిమా ఫీల్డ్లో, తెలుగు సినిమా ఫీల్డ్లో ఒక డ్రైవర్ ఎలా చేశాడంట, ఎవరినో తీసుకెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు దాకా ఇన్ని దశాబ్దాల చరిత్ర జరగలేదు. అదే వాళ్ళు సంపాదించుకున్న గుడ్ విల్. సో వాళ్ళు తొందరగా మంచి ఎకరాల ల్యాండ్ కొని అందరికీ 200 గజాలు 300 గజాలు సొంత ఇంటిని కట్టుకునే దానికి డెఫినెట్గా వాళ్ళకి మంచి ఫండ్ ఉంది, చేసే కమిటీ ఉంది. తొందరగా అది కూడా మనం చూస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. This program is sponsored by KR Group, introducing exclusive Pan-India Star Hotel concept. Get your free membership card worth 1 lakh. Enjoy luxury stays, VIP privileges and premium services across India. Don't miss out. Claim yours today.